కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు గంగులు భక్తి. ఒక ఊర్లో గంగులు అని ఒక గారడీవాడు ఉండేవాడు. వాడు ఏటా కొన్నాళ్ల పాటు గ్రామానికి వెళ్ళి రచ్చబండ దగ్గర చేరి గొంతెత్తి చమత్కారమైన మాటలు మాట్లాడేవాడు. వెంటనే గ్రామంలో గల కుర్రవాళ్ళు, యువకులు వాడి చుట్టూ గుంపుగా మోగేవారు. తన గురువు వద్ద నేర్చిన విద్యలన్నీ కూడా ఒక్కటి కూడా బీరుపోకుండా ప్రతి చోట ప్రదర్శించేవాడు గంగులు. రకరకాల వ్యాయామాలు ప్రదర్శిస్తూ ఉండేవాడు. కత్తులు ఆడించేవాడు. చివరకు ప్రేక్షకులు ఇచ్చినది పుచ్చుకొని మరొక గ్రామానికి వెళ్ళిపోయేవాడు. గారడీ విద్యలో గంగులను మించిన వారు లేరు అని అందరూ చెప్పుకునేవారు. కానీ వాడి సంపాదన 2 పూటల తిండికే చాలేది కాదు. వాడు అతి పేద స్థితిలో ఉండేవాడు. ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే ఇహలోకంలో సుఖపడలేదని విచారించను, చచ్చినాక ఆర్లోకంలోనైనా దేవీ అనుగ్రహం వల్ల సుఖం దొరికితే అదే చాలు అనుకునేవాడు గంగులు. గంగులు పుట్టి పెరిగిన గ్రామంలో ఒక దేవి ఆలయం ఉంది. ఆ దేవి చాలా మహిమగలదని చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్ళ నమ్మకం. నవరాత్రులు జరిగితే అనేక గ్రామాల వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు చేసేవారు. పొట్టచేత పట్టుకుని ఎన్ని గ్రామాలు తిరిగినా నవరాత్రులకు విధిగా స్వగ్రామం చేరుకునేవాడు గంగులు. రాను రాను గంగులు పెద్దవాడైపోయినాడు. గారడీ చేయటంలో వాడికి శక్తి ఏమీ తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం క్రమంగా తగ్గిపోయింది. ఎందుచేతనంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు గారడిని ఎన్నో వందల సార్లు చూసి ఉన్నారు. వారికి అందులో కొత్తదనం పోయింది. అసలే పేదవాడైన గంగులు వయసు మళ్ళుతున్న కొద్దీ మరింత పేదవాడు కాసాగాడు. ఇహలోక సుఖం తగ్గిపోతున్న కొద్దీ గంగులకు పరలోక సుఖం మీద కోరిక, నమ్మకము హెచ్చసాగాయి. వాడు ఊళ్ళ వెంట తిరగడం తగ్గించి ఎక్కువ కాలం దేవీ ఆలయంలోనే గడుపుతూ వచ్చాడు. ఒకసారి నవరాత్రులు వచ్చాయి. ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలోనే నిమగ్నులై ఉన్నట్టు కనపడ్డారు. సమారాధనకు కూరలు, ధాన్యము బళ్లతో వచ్చి పడుతున్నాయి. గుడి చుట్టూ పన్నీళ్లు వేస్తున్నారు, తోరణాలు కడుతున్నారు. వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు. పుణ్యాత్ములు, ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపు చూడక ఏం చేస్తుంది? ఇక బ్రాహ్మణ పుణ్యం చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు మంత్రాలు చదువుతారు, పూజలు చేయిస్తారు, అంతులేని పుణ్యం సంపాదిస్తారు అనుకున్నాడు వాడు. అంతలోని వాడికి ఒక పెద్ద విచారం పట్టుకున్నది. ఈ ఉత్సవంలో కుండలు చేసేవాళ్ళు, భజంత్రీలు, హరిదాసులు, భజనలు చేసేవాళ్ళు, ఆఖరుకు సంతర్పణ వంటలు చేసేవాళ్ళు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్యం సంపాదించుకుంటున్నారు. మరి నా వల్ల ఏమీ కాదు, నేను ఆ తల్లికి ఏమీ చెయ్యలేను అనుకుని గంగులు నిట్టూర్చాడు. దేవీ నవరాత్రులు ఆరంభమయ్యాయి. 9 రోజులు ఆలయం భూలోక వైకుంఠంలాగా మారింది. ఇదంతా కళ్ళ చూసిన తర్వాత గంగులకు ఆనందంతో పాటు తీరని ఆవేదన కూడా పట్టుకున్నది. ఇంతమంది ఇన్ని విధాల దేవికి సేవ చేశారు, నేనేం చేశాను అని వాడు తీవ్రంగా విచారించసాగాడు. 9వ రోజున వాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. దాంతో వాడి విచారం అంతా పోయింది. ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. ప్రసాదం ఇంకా ఏమైనా మిగిలిపోయిందేమోనని చూడటానికి పూజారి గుడిలోకి అడుగు పెట్టేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. కుంకంతో పూలతో సగం కూరుకుపోయిన దేవి విగ్రహం ముందు గంగులు పిల్లి మొగ్గలు వేసి కత్తులు ఆడిస్తున్నాడు. రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి పోయి ధర్మకర్తను లేపి, బాబు, గంగులు చూడండి గుళ్ళో ఏం చేస్తున్నాడో అన్నాడు. ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త ఆదుర్తాగా అడిగాడు. ఏం జరిగిందో అన్న ఆ భయంతో. గుళ్ళో విగ్రహం ఎదుట గారడీ చేస్తున్నాడు, వాటికి నిజంగానే మతిపోయింది అన్నాడు పూజారి. సరే, నువ్వు వెళ్ళి శాస్త్రులు గారిని, అవధానులు గారిని పిలుచుకురా గుడికి అని పూజారిని పంపేసి ధర్మకర్త నేరుగా గుడికి వెళ్ళాడు. ఆయన చప్పుడు చేయకుండా గుడివాకిలి వద్దకు పోయి ఓరగా తెలిసి ఉన్న తలుపు సందులోంచి చూశాడు. ఆయన శరీరం ఒక్కసారిగా జల్లధరించింది. గుడి లోపల గంగులు నిద్రపోతున్న వాడిలాగా పడుకుని ఉన్నాడు. దేవి వాడి తలను ఒడిలో పెట్టుకుని ఒక చేత్తో విసనకర తీసుకుని విసురుతూ రెండవ చేత తన చీర కొంగు పట్టుకుని గంగులు నుదుటి మీద పట్టని చెమటను తుడుస్తున్నది. విగ్రహం ఉండవలసిన చోట లేదు. వెంటనే ధర్మకర్త వాకిలి దగ్గర సాష్టాంగపడి దేవీ స్తవం చదవసాగాడు. ఇంతలోనే మరికొంత బ్రాహ్మణులను వెంట పెట్టుకుని పూజారి గుడికి వచ్చాడు.
ఆయన ధర్మకర్తను చూసి, ఏమిటి బాబు, ఏమిటిది అని అడిగాడు ఆదుర్తాగా. ధర్మకర్త లేచాడు. అందరూ గుడిలోకి అడుగుపెట్టారు. విగ్రహం యథాస్థానంలో ఉంది. గంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ధర్మకర్త తాను చూసిన దృశ్యం మిగిలిన వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి చెప్పాడు. బ్రాహ్మణులు నమ్మలేదు. కానీ కుంకుమలో దేవీపాదం గుర్తులు స్పష్టంగా కనపడినవి. విగ్రహానికి కట్టిన చీరగంగు చెమటతో తడిసిపోయి ఉన్నది. మనమంతా దొంగ భక్తులం. ఈ గంగులు ఒకడే దేవికి ముద్దుబిడ్డ అన్నాడు ధర్మకర్త. ఆ తర్వాత గంగులకు గుడిలోనే ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి, ఒక చిన్న గది కట్టించి, వాడి జీవితం సుఖంగా వెళ్ళేలాగా తగిన ఏర్పాటు చేశారు ధర్మకర్త మొదలైన వారు. వాడి జీవితం సుఖంగా వెళ్ళింది. కథ సమాప్తం. రెండవ కథ పౌత్ర ప్రేమ. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది చేస్తే మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్దామా. పౌత్ర ప్రేమ. పూర్వం శ్రావస్తీ నగరంలో సుపుత్రకుడు అని ఒక బుద్ధిమంతుడైన యువకుడు ఉండేవాడు. తన తండ్రి పోయాక అతను తన తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుతూ సుఖపెడుతూ వచ్చాడు. కానీ కాలమంతా తల్లి సేవలోనే గడిచిపోతూ ఉండటం వల్ల అతను ఏ ఉద్యోగంలోనూ చేరలేదు. ఇది చూసి తల్లి, నాయన, ఇంటికైనా మగవాడవు, నాకు అహోరాత్రుల సేవ చేస్తూ ఉంటే జరిగేది ఎలా? పెళ్లి చేసుకో, నా ఉపచారాన్ని భార్య చేస్తుంది, నువ్వు ఏదైనా పని చూసుకోవచ్చు అన్నది. తల్లి మాట కాదనలేక అతను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య చాలా చక్కనిది. అతను ఆమెను ఎంతో ప్రేమగా చూడసాగాడు. తన భర్తకు తల్లి మీద కూడా అపారమైన ప్రేమ ఉన్నట్టు ఆమె తెలుసుకున్నది. ఒక వంక తల్లి మీద ఇంత ప్రేమ ఉండి కూడా నా భర్త నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఈ తల్లే లేకపోతే ఇంకెంత ప్రేమిస్తాడో అనుకుని ఆమె తల్లి కొడుకుల మధ్య వైషమ్యాలు పెట్టడానికి నిశ్చయించింది. అత్తగారు తను ఎంత బాగా చూసుకున్నా కానీ భర్తతో అత్తగారి మీద చాడీలు చెప్పేది. మీ అమ్మకు నేనంటే ఏమీ పడదు, మీతో చెబితే నచ్చుకుంటారని దాచిపెడుతున్నాను, ప్రతిదానికి తప్పులు ఎన్నుతోంది, భోజనం వేడిగా పెడితే వేడిగా పెట్టానంటుంది, చల్లగా పెడితే చల్లగా పెట్టావంటుంది, కాళ్ళు మెల్లిగా ఒత్తితే గట్టిగా ఒత్తమంటుంది, గట్టిగా ఒత్తితే బా చంపేస్తున్నావు అంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఆవిడ్ని మెప్పించలేకపోతున్నాను అని భర్త దగ్గర కంటతడి పెట్టుకున్నది. సుపుత్రకుడు తన భార్య మాటలు నమ్మాడు. తాను తన భార్య సుఖంగా ఉండటం చూసి ఓర్వలేని తన చేత తన తల్లి ఈ విధంగా తన భార్యను రాసి రమ్మాన పెడుతున్నదని అతనికి తోచింది. అందుచేత అతను ఒకనాడు తల్లితో, అమ్మా, నీకిక్కడ సుఖంగా లేనట్టున్నది, మరెక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి ఉంటావా ఏమిటి అని అడిగాడు. ఆమెకు కోడలు చేసిన మోసం స్ఫురించి, అలాగే పోతాను నాయన అంటూ ముసలావిడ ఆ గ్రామంలోని బంధువుల ఇంటికి పోయి ఆ ఇంట్లో చాకరీ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ సుఖానికి దూరమై కాలం వెళ్ళబుచ్చసాగింది. అత్తగారింటి నుంచి వెళ్ళిపోయిన కొంతకాలానికి కోడలు గర్భవతి అయి 9 నెలలు మోసి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. మా అత్తగారు ఎటువంటి మనిషి అనుకోవాలి? ఆవిడ ఉన్నంతకాలము నాకు కడుపు గడ్డలు ఏమీ లేదు. ఆవిడ వెళ్ళగానే నాకు 12 పిల్లవాడు కలిగాడు అని ఆమె అమ్మలక్కలతో అన్నది. ఈ మాటలు కొందరు నమ్మారు. మరికొందరు తంపుల మారివాళ్ళు ముసలావిడి వద్దకు వెళ్ళి, చూసావా నీ కోడలు ఏమంటున్నదో, నువ్వు అక్కడ ఉన్నన్నాళ్ళు నీ కోడలికి పిల్లలే కలగలేదుట, నువ్వు వెళ్ళిపోవడం చేతనే పిల్లవాడిని కన్నదట అని చెప్పారు. ముసలావిడకు ఈ మాట వినగానే మండిపోయింది. ఇంకేముంది, ధర్మమే చచ్చింది, దానికి దినాలు పెడతాను అంటూ ముసలావిడ ఇన్ని నీళ్లు, బియ్యము, నువ్వులు పట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ పొయ్యి రాజేసి పిడతలో బియ్యం పోసి వండనారంభించింది. ఆ సమయానికి అటుగా ఒక మునీశ్వరుడు వెళ్తూ ముసలామెను చూసి, ఏం తల్లి, ఎవరు నువ్వు, ఎవరు పోయారు, ఎందుకు ఈ శ్మశానంలో వంట చేస్తున్నావు అని అడిగాడు. నీకు తెలీదా బాబు, ధర్మం చచ్చింది, అందుకని దానికి ఇంత పిండం వేస్తున్నాను అన్నది ముసలావిడ. ధర్మం చావటం ఏమిటి, ఎవరన్నారు నీతో అని అడిగాడు మునీశ్వరుడు. ఎవరన్నాలి నాయనా, అధర్మం విజృంభించటం లేదా, నా మీద నానా మాటలు చెప్పి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టించినాక నా కోడలు 12 పిల్లాంటి కన్నదిగా, ధర్మం చావలేదా అన్నది ముసలావిడ కోపంగా. మునీశ్వరుడు ఆవిడ ద్వారా జరిగిందంతా విని, పెద్దదానివైన నిన్ను నీ కొడుకు కోడలు ఇలా చేస్తారా, ఉండు, వాళ్ళను ఇప్పుడే నా తపశక్తితో భస్మీపటలను చేస్తాను అంటూ కమండలో ఉతుకొని చేతిలోకి తీసుకుపోయాడు ముని. వెంటనే ముసలావిడ అడ్డొచ్చి, ఊరుకో నాయనా ఊరుకో, వాళ్ళు నన్ను అంటే అన్నారులే,
వాళ్ళు కాస్త పోతే నా మనవడు దిక్కులేని వాడే పోతాడు, నా బంగారు నాయన అన్నది. కళ్ళతో చూడనైనా చూడని మనవడి మీద ముసలావిడకు గల మమకారం చూసి నవ్వుకుంటూ మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఈలోపుగా ఈ చూసిన వారంతా ఊరంతా చెప్పారు. ఊరంతా ఈ వార్త పొక్కింది. సుపుత్రకుడు, అతని భార్య, మరికొందరు పరిగెత్తుంటూ శ్మశానానికి వచ్చారు. ఇదేం పని, రా మా ఇంటికి పోదాం అన్నాడు కొడుకు. తన ఆట కట్టయిందని కోడలు గ్రహించింది. తన మోసం బయటపడుతుందని భయపడి బుద్ధి గట్టి తిని ఏమో అన్నాను, క్షమించండి అత్తయ్య అంటూ అత్తగారి కాళ్ళ మీద పడింది ఆ కోడలు. ముసలావిడ మెత్తబడి వాళ్లతో పాటు వెళ్ళిపోయింది. ఆవిడ మనవడిని చూసి బ్రహ్మానందపడుతూ జరిగిందంతా క్షణంలో మర్చిపోయింది. ఆమెను చాలా కాలం సుఖంగా చూసుకున్నారు ఆ దంపతులు. కథ సమాప్తం. మూడవ కథ, ఏడుపుకు కారణం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన మహా దుర్మార్గుడు. ఆయనను చూసి ప్రజలు పులిని చూసినట్టు చూసి దడుచుకునేవారు. ఇక రాజభవనంలో ఉండే నౌకర్ల మాట అడగనే అక్కర్లేదు. వాళ్లకు దినదిన గండంగా ఉండేది. కొంతకాలానికి ఆ రాజు కాస్త చచ్చిపోయాడు. ప్రజలకు పెద్ద పీడ విరగడ అయిపోయింది. యువరాజు చాలా మంచివాడు. ప్రజలంటే అతనికి చాలా ఇష్టం. పరమ దుర్మార్గుడైన రాజు చచ్చిపోయినందుకు, చాలా మంచివాడు రాజు కాబోతున్నందుకు ప్రజలు ఎంతో సంతోషించి ఉత్సవాలు, ఊరేగింపులు, విందులు, వినోదాలు జరుపుకున్నారు. వీటిలో కొత్త రాజుగారు కూడా పాల్గొన్నాడు. రాజుగారు ఊరేగడానికి పల్లకి ఎక్కి రాజభవనం నుంచి బయలుదేరుతూ ఉండగా ఆయనకు ఒక వింత దృశ్యం కనపడింది. రాజభవనంలోని నౌకర్లలో ఒకడు కంటనీరు పెట్టుకుంటూ తలపాగా కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్నాడు. రాజు వాడిని దగ్గరకు పిలిచి, ఏమిరా, దేశంలో ప్రజలంతా ఆనందంలో ఓలలాడుతూ ఉంటే నువ్వు దుఃఖిస్తున్నావు, దేనికి? మా నాన్నగారు చనిపోయినందుకు విచారిస్తున్నావా అని అడిగాడు. దానికి నౌకరు, లేదు బాబయ్య, మహారాజా వారు ప్రతి ఉదయము మెట్లు దిగి వస్తూ ఏ కారణము లేకుండానే నా నెత్తిన 8 దెబ్బలు కొట్టేవారు. అటువంటి వారు ఇప్పుడు నరకానికి వెళ్ళారు కదా, అక్కడ యమకింకరులు ఆయనతో ఎట్లా వేగుతారు? ఆయనను మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారేమోనని భయపడి ఏడుస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విని రాజుగారు చుట్టుపక్కల వాళ్ళు గొల్లున నవ్వారు. కథ సమాప్తం.